హాయ్ నేను సతీష్. ఇప్పటికే సంజన కెప్టెన్సీ చూసాం, గొడవలు చూస్తాను. ఆవిడ మాట ఎవరు వినే పరిస్థితి కూడా లేదు. ఆ గొడవ గురించి మార్నింగ్ నుంచి టాపిక్ అయితే ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఆ లైవ్ అప్డేట్స్తో పాటు మరి సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం టాస్క్లు అయితే ఏం పెట్టాడు బిగ్ బాస్, ఎవరు గెలిచారో, ఎలాంటి పనిష్మెంట్లు అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా చెప్పేస్తా, సూట్గా సుత్తి లేకుండా. సో మీరు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఎక్కువ మంది లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. కనీసం ఒక 20,000 మంది చూస్తే 2,000 లైక్స్ వచ్చాయనుకోండి, ఆ యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా పుషప్ అయితే ఉంటుంది. కనుక అట్టకి జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో కూడా చూసేటప్పుడు హైప్ కూడా ఇవ్వండి. సరే, ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ, చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అని మెసేజ్ పెడతా ఉన్నారు. ఆల్ అయిన బటన్ ఒకసారి యాక్టివేట్ అయితే చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా రాకపోయినా న్యూస్ బోల్ అని లేదా జర్నలిస్ట్ సతీష్ అని తెచ్చుకుంటున్నా మీకైతే నోటిఫికేషన్ వెంటనే రీచ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటే వాటిని కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటే, మరి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఒక టాస్క్ ఏమంటే ఒక కాలచక్ర అనే ఒక టాస్క్ అయితే పెడతారంటే, అదేంటంటే ఒక వీల్లో ఉంటుంది, దానికి ఒక సైడ్ ఒక రోప్లో కట్టి ఉంటే వాటిని పట్టుకుంటారు. రెండు టీముల మధ్య, ఈ టెనెంట్స్ అలాగే వానర్స్, వీళ్ళ మధ్య వీళ్ళ టీం వాళ్ళ టీం అట్లా పోటీ పెట్టినారు. సో పక్కన వాళ్ళు వాటిని పట్టుకోకుండా ఊడగొట్టాలి, వాడగొట్టాలి, పడగొట్టాలి, కింద పడేసి ఇట్లా కింద పడిపోతే అవుట్. ఇందులో వానర్స్కు టెనెంట్స్కి పెడతారు కదా, వానర్స్ విన్ అవుతారు. విన్ అయ్యే ఛాన్స్ స్కోప్ కూడా ఉంది. ఇది ఎందుకంటే ఫిజికల్ టాస్క్ కనుక ఇక్కడ చూస్తే ఫిజికల్గా బలంగా ఉండే భరణి కూడా వానర్స్లోకి ఇప్పుడు వానర్గా వచ్చి వెళ్ళిపోయి, అట్టగే సంజన కూడా టెంపరీ వానర్ కింద అటే వెళ్ళిపోయింది. సో మొత్తంగా వానర్స్ అయితే ఇప్పుడు 8 మంది అయ్యారు. టెనెంట్స్లో ఏంటి 9 మంది వస్తే వాళ్ళ సృష్టి వర్మ అవుట్ అయిపోయిన తర్వాత మిగిలిన 8లో భరణి, సంజన కూడా అటే వెళ్ళిపోవడం. ఇప్పుడు 6 ఉన్నారు. ఇందులో సుమన్ శెట్టి, రాము మొన్న టాస్క్ నుంచి కంటే కొద్దిగా వీక్ పర్సన్స్ ఉన్నారు. సో అటేంటి డీమాన్ పవన్ ఉన్నాడు, అలాగే కళ్యాణ్ ఉన్నాడు, అట్టకి ఇప్పుడు భరణి వెళ్ళాడు. ఇంకా గట్టిగానే బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఫిజికల్ టాస్క్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది ఇలా టీమ్ వర్సెస్ టీమ్ అయ్యేటప్పుడు. సో ఇలాంటి టాస్క్లప్పుడు కూడా ఈక్వాలిటీ మళ్ళీ చూస్ చేసుకున్నట్టుగానే మ్యాన్ పవర్, ఇటుకు 3 ఫీమేల్, అటుకు 3 ఫీమేల్, ఇటుకు 4 మేలు, అటుకు 4 మేలు, ఇట్లా మిక్స్ చేసి ఆడించుంటే బాగుండేది అనిపిస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ కూడా ఈ వానర్స్, టెనెంట్స్ అని పెట్టేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్గా వచ్చేటప్పుడు వాళ్ళకి కంప్లీట్గా అడ్వాంటేజ్, నో డౌట్. అందులో అనుకున్నాడు. కాకుండా అట్లా కాకుండా ఇది కొద్దిగా అన్ఫైర్ అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. మరి మీకేమనిపించింది? లేదు అట్లాగే పెట్టాలని సరే ఒక మెసేజ్ పెట్టండి. ఈక్వల్ మ్యాన్ పవర్ బోత్ సైడ్స్ ఉంటుంటే అప్పుడు కదా ఆటలో మజా వచ్చింది. లేకపోతే వారు వన్ సైడ్ అయిపోతే కిక్కేముంటుంది అనేది నా ఫీలింగు. మరి మీరు లేదులే అట్లాగే ఉంటే బాగుంటుందన్న మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పండి. అలాగే ఇంకోటి ఏంటంటే, సరే ఎందుకు ఈ టాస్క్లో వానర్సే విన్ అవుతారంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఈ సోషల్ మీడియా కావచ్చు అన్నింటి వల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి ఇదే మ్యాక్సిమం అయ్యే ఛాన్సెస్ వెరీ హై. రెగ్యులర్గా చెబుతా ఉన్నా కదా. సరే, మరి వానర్స్ విన్ అయ్యేదానికి వాళ్ళని వెళ్ళి చక్కగా పడుకుని బిగ్ బాస్ అయితే చెబుతారంట. ఎందుకంటే మీ హౌస్లో, వానర్స్ హౌస్లో లైట్స్ ఆఫ్ చేసారు, చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని. ఈ టెనెంట్స్ ఓడిపోతారు కాబట్టి మరొక 2 hours ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇచ్చారంటే నిద్రపోకుండా ఉండాలి అని చెప్పేసి ఒక మిడ్ నైట్ దాకే వరకు ఆల్మోస్ట్ తెల్లవారుజామున వరకు జరిగిందంట. లేట్ నైట్ అయితే ఎక్కువ లేట్ నైట్ వరకు జరిగిందంట. తెల్లవారుజామున అయిపోయి ఉంటుందేమో. సో ఇప్పటికే వాళ్ళకి లైట్స్ కూడా ఆఫ్ చేయకుండా మీరు అలాగే ఉండాలని చెప్పారంట. కొన్ని గంటల తర్వాత లాస్ట్లో వాళ్ళకి కూడా నిద్రపోయేదానికి అవకాశం ఇచ్చారు. మొత్తానికి టెనెంట్స్ది కష్టాల కాపురం లాగా ఉంది. వాళ్ళ ఇల్లు అంటేనే తిండికి లేదు, కూడు లేదు, ఇప్పుడు నిద్ర లేదనే పరిస్థితి వచ్చేసింది. మొన్నటి వరకు ఇడ్లీలు చూస్తే వజ్రాల్లాగా బయట ఫుడ్ కోసం, కొత్త రుచి కోసం అలాగిపోయారు కదా. ఇప్పుడు నిద్ర కష్టాలు కూడా ఈ పనిష్మెంట్తో వచ్చి అనిపిస్తూ ఉంది. మళ్ళీ తర్వాత కొంతసేపటికి రెస్ట్ తీసుకునేది బిగ్ బాస్ చెప్పారంట. సరే, ఇక రెండో టాస్క్ కూడా ఏంటంటే, ఇది ఒక ఫోన్ టాస్క్. ఇది ఎట్లా నడిచిందంటే, ఒక కంటైనర్ రూమ్, అందులో ఒక టెనెంట్స్ అందరూ ఉండాలి, ఒక రూమ్లో టెనెంట్స్ అందరూ ఉండాలి, వానర్స్ అంతా బయట ఉండాలి. ఒక ఫోన్ కాల్ సెటప్, ఒక ఎస్టీడీ బూత్ మాదిరిగా అంతరించిపోయింది కదా అప్పట్లో. కాయిన్ బాక్స్ అని చెప్పేసి ఎస్టీడీ బూత్స్, నిజంగా ఎంత మిరాకిల్ కదండి ఇది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఒకప్పుడు ఒక ఎమోషన్, అదొక పెద్ద బిజినెస్, కొన్ని లక్షల మంది ఫోన్ బూత్స్ పెట్టుకుని చేశారు. అలాంటిది మర్చిపోయి ఇలాంటి టాస్కుల్లో మళ్ళీ మనకు మా మెమరీస్ అని మాదిరిగా ₹1 కాయిన్ వేసి కాయిన్ బాక్స్లు, ఈ ఎస్టీడీ బూత్స్ ఇవన్నీ. సో ఇలాంటి టాస్కులు మళ్ళీ మనం అలాంటి చూడబోతున్నాం. అయితే ఆ ఫోన్ కాల్ సెటప్ ఒకటి చేస్తారంటే, ఒక టీం పర్సన్ మళ్ళీ ఇంకొక టీం, ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు వర్సెస్ వాళ్ళే, ఒక టీం పర్సన్ ఇంకొక టీం పర్సన్తో ఆ ఫోన్లో మాట్లాడి కన్విన్స్ చేసుకోవాలంట. అది చేస్తూ దీనికి ఏంటంటే కౌంట్ ఒక అర్ధగంట ఇట్లా పెడతారు, ఒక 30 నిమిషాలు ఇట్లా టైం ఇచ్చి ఆ టైంలోగా ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవాలి.
ఆ 30 నుంచి కౌంట్ డౌన్ 28, 29, 30, 22 అలాగే జీరోకి వచ్చేసరికల్లా ఎవరో ఒకరు కన్విన్స్ అయ్యాలి, ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇక్కడైతే ఎవరు ఇవ్వరు. నాకు తెలిసి ఇది ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కాబట్టి నేను అవ్వాలి, నేనే ఉండాలి, నువ్వు ఎందుకు అవ్వాలి, నేనే డిజర్వ్, నేను అర్హులు, సో నేను ఎట్లా ప్రూవ్ చేసుకుని అట్లా ప్రూవ్ చేసుకుని మొత్తం చెబుతూ ఉంటారు. నేను అవి తీరాల్సిందని. ఇక్కడైతే వీళ్ళు కాదు, వాళ్ళకి ఎవ్వరూ తగ్గరు. పాయింట్స్ పెడతారు, డిస్కషన్ చేస్తారు, కాంప్రమైజ్ కావాలి. కనుక ఇది నా అంచనా ప్రకారం బజిల్ అయిపోయినంత వరకు ఎవరు కూడా కాంప్రమైజ్ కావాలి, ఇద్దరికి కూడా టై అయిపోతుంది, 0-0 పాయింట్స్ వస్తాయి అని నేను అనుకుంటున్నాను. మరి అట్లాగే జరగచ్చు. ఎందుకంటే వాకల్ టాస్క్ కనుక ఇంకేముంది, కూర్చొని ఎంతసేపు మాట్లాడతారు కనుక మాట్లాడతారు. అరగంట కాదు 6 గంటలు ఇచ్చినా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. కనుక ఇది టాస్క్ ఇట్లా ఇది 0 వచ్చే ఛాన్సెస్ వెరీ హై. అట్లాగే ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ కొద్దిగా జోష్ వచ్చింది, కొద్దిగా అప్పుడప్పుడు ఒక నవ్వుతూ ఉన్నాడు, అందరితో కలుస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, యాక్టివ్ అయ్యాడు. ఆ క్రెడిట్ గోస్ టు 100% తనుజకే ఇవ్వాలి. నేను చెప్పాను కదా ఎపిసోడ్లో ఎంతమంది అది చూశారు, కరెక్ట్ అంటే బ్రహ్మాండంగా చెప్పింది. ఆ లైవ్ చూసిన వాళ్ళు నేను ఎపిసోడ్ రివ్యూలో నామినేషన్ అంతా అయింది కదా, అంతకుముందు ఒక స్పెషల్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. ఆ తనుజ చాలా భాగంగా మోటివేట్ చేస్తుంది. వాస్తవానికి మన మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, నేనే మోటివేటర్ని బయట అన్నాడు. బట్ ఆయనకి అంతకుమించి మోటివేషన్ అవసరం అనుకున్నాం. ఆవిడ అక్కడ సూపర్ సక్సెస్ అయింది. ఆయనోడితో ఆయన సరే మా అమ్మలా వచ్చి మాట్లాడింది, చెప్పింది, అందుకే నేను తిన్నానంటే ఆయన తిన్నాడు. ఒక ఎగ్ ఆమ్లెట్ ఏది వేసుకుని ఆయన తిన్నంతప్పుడు మిగతా వాళ్ళు కూడా పెట్టడం, అందరితో మాట్లాడడం, కలవడం చేస్తున్నాడు. ఇదే కదా కావాల్సింది. హౌస్లో వస్తే గంటకి గొడవలు పడతారు, పంచాయతీలు వస్తాయి, అవి ఆరోపణలు చేసుకుంటారు, అరుచుకుంటారు, నామినేషన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి మోటివేషన్ అయితే బాగుంది అక్కడ. ఇవి ఈ పార్ట్ ఆఫ్ గేమ్ అండ్ అవుతాయి. మీరు తీసుకుంటే బ్రెయిన్కి హార్ట్కి హెవీ అయిపోద్ది. బ్యాగేజ్ వదిలేయండి, రిలాక్స్ అయిపోయింది, వచ్చి నవ్వండి. సరే మీ బాధ అంతా నాతో చెప్పండి, మీరు ఎంతసేపు చెబుతారో నేను అంతసేపు ఇక్కడ కూర్చొని వింటాను. బాసింగ్ పొట్లు వేసుకుని వారు కూర్చొని వింటానని ఆయన ఎదురుగా కూర్చుంటే రీతు ఈమెద్దరు వచ్చారు. రీతు కాసేపు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఈ తనుజ వదలకుండా ఆయనకి ఫుల్గా చెప్పింది. ఈ సహజం అండి, టాస్క్లు ఆడతాం, వస్తాం, ఓడుతాం, గెలుస్తాం. ఎవరు దగ్గర చెప్పండి, ఎవరు తక్కువ అయ్యారు? నామినేషన్లు ఎవరి పాయింట్ల వాళ్ళు చెప్పాం, అరిచాం, అంతా అయింది. మరి ఇప్పుడు వచ్చి ఆడుకోవట్లా, ఫన్ చేయట్లా, జోక్స్ చేయట్లా. వాళ్ళు ఎవరు ఎమాన్యుయల్ మన మార్నింగ్ ప్రోమో వచ్చింది కదా, ఆ ఫన్ అంతా క్రియేట్ చేశారు. బట్ ఇతను మాత్రం ఇలా తలదించుకుని సీరియస్గా ఏదో మొత్తం పోగొట్టుకున్న వాళ్ళగా దుఃఖంగా మొహం పెట్టుకుని ఉంటే హౌస్ హార్మోన్ కూడా ఒక పర్సన్ అక్కడ అంత డల్గా ఉండిపోతే అన్నీ కోల్పోయినట్టుగా మిగతా కూడా డిస్టర్బ్ అవుతారు కదా. మన భరణి చెప్పినట్టుగా మీ వాళ్ళు మొత్తం హౌస్ హార్మోన్ అంతా చెడిపోయిందని ఆయన ఎంజాయ్ చేయక అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తే కలవలేక ఉంటే కష్టం. కానీ ఆ అమ్మాయి అయితే సూపర్ సక్సెస్ అయింది. సో ఆ తనుజ మోటివేషన్కి ఎఫెక్ట్గా వచ్చాడు. ఆవిడని కూడా అప్రిషియేట్ చేస్తూ, అతను కూడా నవ్వుతూ, మాట్లాడుతూ హడావిడి చేస్తాడు. ఎలా ఉంటే బెటర్గా ఇంకా కావాల్సింది ఏముంది? అతను మిడ్ వీక్ ఎందుకు పంపాల్సిన పని కూడా ఉండదు బిగ్ బాస్ కూడా. లేకపోతే నేను కన్ఫ్యూషన్ రూమ్ నుంచి కూడా వెళ్ళడం, నేను ఇంటి నుంచి ఇటే వెళ్ళిపోతే పంపేయండి, పదే నామినేషన్లు అప్పుడు కానీ టాస్క్లు అప్పుడు కానీ మాట్లాడితే ఈ సీజన్లో ఈ పట్టుమని 10 రోజుల్లో ఎక్కువ సార్లు నేను వెళ్ళిపోతా పంపేయండి అని ముందు పట్టింది ఆయనే. సో ఇలా మింగిల్ అయిపోతే ఇంకేముంది? ఆడియన్స్కి నచ్చుతూ ఉంటే ఉంచుతారు, కంటిన్యూ అవ్వచ్చు. ఉన్న రోజులు జర్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే, రిలాక్స్ అవుతా కొన్ని మెమరీస్ తీసుకుపోవాలి. కానీ హౌస్ నుంచి వెళ్ళేటప్పటికి ఏం చేసావంటే అలా బాధపడుతూ కూర్చొని ఎట్లా ఉంటుంది. సరే తనుజ అయితే ఇది చేసింది. సరే ఇక కెప్టెన్ అయితే టాస్క్ అయితే పెడుతున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎవరు కెప్టెన్ అయినా సరే ఏం ఉపయోగం అని నేను అడుగుతాను. ఈ గత వారంలో సంజన కెప్టెన్సీకి వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ, హోస్ట్ వీకెండ్ కెప్టెనే ఫైనల్, కెప్టెన్ చెప్పింది వినాలి, కెప్టెన్ అందరికంటే ఓనర్స్ కంటే సుపీరియర్ అని చెప్పిన తర్వాత కూడా వేయించుకునే పరిస్థితి లేదు కదా. కెప్టెన్ ఒకవేళ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే టెనెంట్స్ ఒకవేళ ఎవరైనా అయితే ఇప్పుడు సంజని భరణ్ అయ్యారో అక్కడ ఫుడ్ బాధ తెప్పింది, లోపలికి వచ్చి ఆ ఫుడ్ తింటా ఉన్నారు కనుక ఆ ఒక్క విషయంలో బెనిఫిట్ ఒక బ్యాడ్జ్ వస్తుంది కెప్టెన్. అంతకు మించి ఏముంది? ఎవరైనా వింటున్నారా? నేను మోనిటర్, నేను మోనార్క్ అనే మాదిరిగా ఎదురు తిరుగుతూ ఉన్నారు కదా. ఆవిడ ఏదో ఒకటి హడావిడి చేయాలని చూస్తుంది. ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం, పనులు ఏదో అటు ఇటు కేటాయిద్దాం, ఎట్లా ట్రై చేస్తా ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తుంది. మధ్యలో నేనే గిన్నెలు కడిగేస్తాను, నన్ను కూడా చేయొద్దు అంటారంటే కెప్టెన్, నువ్వు కూడా చేయకూడదు అంటారంటే. అలాగే తనుజకి బట్టలు ఉతికేదానికి హెల్ప్ చేస్తా, బెడ్షీట్లు ఏవి చేస్తే అమ్మో అంత బెడ్షీట్ నా వల్ల కాదని ఆవిడంటే నేను హెల్ప్ చేస్తాను అనగానే ఆవిడ ప్రయత్నం చేస్తూనే నైట్ కానీ మార్నింగ్ కానీ ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఏదైనా పని చెబుతానంటే వాళ్ళు ప్రశ్నిస్తాను, రై కెప్టెన్ నేను ఇక్కడ మానిటర్, వీళ్ళు నా అండర్లో పని చేయరు, నాకే రెస్పాన్సిబిలిటీ అంటే. ఇప్పుడు ఎవరావిడ ఫ్లోరా ఉంది, వెళ్తే మానిటర్తో చెబుతుంది నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, ఆ పని చెప్పారు, ఈ పని చెప్పారు తప్ప ఇంకొకడు చెప్పిన బ్రహ్మదేవుడు చెప్పిన నేను విన్నానంటే ఉంది ఆవిడ. ఈ ప్రియ ఉంది, కుకింగ్లో ఏం చేద్దామని సరే నో నేను వినే పరిస్థితి లేదు, నాది నా అడ్డ, ఇక్కడికి ఇంకొక ఏగ కాదు కదా పురుగు కూడా రావడానికి వీల్లేదు, నేనే మొత్తం సమస్తం సర్వాంతర్యామి నేనే అని మాదిరిగా కుకింగ్ డిపార్ట్మెంట్లోకి వేలు కూడా పెట్టినట్టు దామిడే. ఇంకేం రెస్పెక్ట్ ఉన్నట్టు కెప్టెన్కి. ఇప్పుడు ఇక్కడ మాస్మన్ హరీష్ కొంత నయం అనిపించింది. ఎందుకంటే అతను వెళ్ళి ఆమె కెప్టెన్తో ఎందుకు ఏంటని కన్విన్స్ చేస్తే, ఆర్గ్యుమెంట్ చేస్తే డిబేట్ పెడతాను. బట్ మిగతా వాళ్ళు ప్రియ కావచ్చు,
మిగతా వాళ్ళు అసలు అవసరమే లేదు, అసలు మీరు చెప్పకుండా మేము విన్నాం, మా వాళ్ళు కూడా వినరు అనే పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఒక్క మానిటర్కి 2 టెనెంట్స్ని కేటాయించేస్తే ఇక కెప్టెన్ వేస్ట్ కదా, నిర్వీర్యం చేసేస్తున్నారు ఈ కెప్టెన్సీ అనేది కూడా నేను ఫస్టే చెప్పిన. ఆ సంజన కూడా అడిగి 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 అలిసిపోయింది. లాస్ట్కి వీకెండ్ హోస్ట్ అడిగితే ఆయన కూడా చెప్పారు, అయినా వినట్లే. ఎందుకు కెప్టెన్సీ తీసేయడమే బెటర్. ఇద్దరిద్దరు కేటాయించి వాళ్ళు చెప్పిందే మీకు వేదం, వాళ్ళు చెప్పిందే సర్వం, వాళ్ళు చెప్పిందే వినండి అంటే ఇంకెందుకు అక్కడ కెప్టెన్. సో ఇంకోటి ఏంటంటే మానిటర్స్ వానర్స్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళందరూ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పుడు మానిటర్స్ మేమే, వానర్స్ మేమే అని వాళ్ళు పెత్తనం చేస్తున్నారు తప్ప కెప్టెన్కి అసలు మేము విలువ అవసరమే లేదని చెప్తా ఉంటే ఇంకెందుకు అక్కడ. సో ఒకసారి బిగ్ బాస్ కూడా జలపిస్తే బాగుంది. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లన్నీ ఆడించేసి ఓకే అంత అయ్యింది కదా, కానీ కెప్టెన్ మళ్ళీ సంసన అయితే ఆవిడ మాట ఎవరు వెళ్ళలేదు. హోస్ట్ అంత క్లియర్గా చెప్పాక నేను కూడా కెప్టెన్సీ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పిన తర్వాత కూడా మీరు ఎవరు అసలు పట్టించుకోలేదు, వెంట్రుకు చీపురు పొరలేక తీసి పడేశారు. సో మళ్ళీ మీకు సంజనయ్య కెప్టెన్, ఈసారి కూడా వింటారో వినరో చూద్దాం ఒక పనిష్మెంట్ కింద మళ్ళీ ఆవిడనే పెడితే మొత్తం తెక్కంతా కుదిరిపోద్ది. ఓహో నాగార్జున గారు ఎందుకా చెప్పారు, మనం వినాలి కదా, చెప్పినా కూడా మనకి ఎక్కలేదని మొత్తం తత్వం బాధపడుతుంది. అప్పుడు బాధపడితే కదా బాధపడుతుంది అనే విషయం లెక్క ఆ పనిష్మెంట్ అని ఇచ్చుంటే బాగుండు. లేదా సరే ఫస్ట్ వీక్ అంటే హౌస్లోకి వచ్చారు, ఎవరు కెప్టెన్ లేరు కనుక ఈ మానిటర్స్ అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు. ఇప్పుడు కెప్టెన్ వచ్చేసారు కదా, కెప్టెన్ వచ్చిన తర్వాత ఇంకెందుకు ఈ మానిటర్స్ పెడతాను. మానిటర్స్ వానర్స్ మాకు అసలు డబుల్ డ్యూటీ, డబుల్ రెస్పాన్సిబిలిటీస్. మేము ఈ హోదాలో చేయించుకోవచ్చు, ఆ హోదాలో చేయించుకోవచ్చు, అసలు కెప్టెన్కి ఏ హోదా లేదు, అవసరం లేదు, పాడు లేదు అని తీసి పడేసేటప్పుడు కెప్టెన్ రాకముందు మానిటర్స్ కాన్సెప్ట్ ఓకే, వచ్చిన తర్వాత ఇంకెందుకు తీసేస్తే పోయింది కదా. ఆ కెప్టెన్కే అది కూడా ఇచ్చి సరే మీరే మానిటర్స్గా ఎవరు ఉండాలి, ఒకవేళ పెట్టాలంటే మానిటర్స్గా ఎవరు ఉండాలి, వాళ్ళ వర్క్ ఏమి అసైన్ చేయాలి, ఏంటి వాళ్ళ పరిధులు ఏంటి, అట్లాగే ఎవరికి ఏ వర్క్ అసైన్ చేయాలి అనేది కూడా చెప్పుంటే బాగుండేది కదా. అప్పుడు కెప్టెన్సీ డిసైడ్ చేయాలి అని అంటే ఆవిడ మీరు దీనికి సెట్ అయ్యండి, మీరు దీనికి పనికి వస్తారు, ఇట్లా చెప్పుంటే బాగుండేది కదా. అది లేక ఇది లేక కెప్టెన్ నిర్వీర్యం చేసి ఎందుకు ఇంకా టాస్క్లు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, కెప్టెన్ అయితే ఏంటి, అవ్వకపోతుంది. కేవలం ఆ టెనెంట్స్ నుంచి ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని తినడానికి. వానర్స్ నుంచి అయినా ఆల్రెడీ మేము కెప్టెన్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతాను కదా, మళ్ళీ మా కెప్టెన్ అండి, మళ్ళీ కెప్టెన్ మాకు ఇచ్చి మమ్మల్ని తగ్గించేస్తారా మా స్థాయిని. మేము మానిటర్స్ వానర్స్ మా కెప్టెన్ జుజిబి అన్నట్టు ఉండే వాళ్ళకి అది వేస్టింగ్. సో ఇది అలాగే మార్నింగ్ నుంచి లైవ్ అంతా కూడా ఇదే రాచ్చు. ఆ సంజన సుమన్ ఏమో అసిస్టెంట్ కుక్ కూడా నన్ను చేస్తానంటే ఆవిడ వద్దు, మీరు క్లీనింగ్ చేసుకున్నానంటే నేను చేస్తానంటే వద్దనేది. ఆ ఎమ్మెన్యేని తీసుకెళ్ళి పెట్టిందంటే దాని మీద నేను అది చేస్తా ఇది చేస్తానని సుమన్ అంటాడు, ఆవిడ అక్కడ వద్దు అంటుందని నేను కూడా దోముతాను కదా, గిన్నెలు దోముతాను, బట్టలు హెల్ప్ అని చెప్పి మాస్క్ మీద ఆ విషయంలో అడిగాడు. ఆయనకి బర్త్డే అయిపోద్దామా, అది ఇది ఎట్లా చేస్తాడు, నేను వీళ్ళకి మానిటర్ కదా. ఆయన ఇప్పుడు కనీసం సంజనతో కెప్టెన్గా ఎందుకు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. సో ఇదే లొల్లు అయితే నడుస్తూ ఉంది. ఆవిడ నేను చెప్పేది వినాలని ఆవిడ అంటుంటే వీళ్ళేమో కాదు, ఇక్కడ బర్త్డే ఎక్కువైపోతుంది కదా, ఒకరికే డబుల్ డ్యూటీ ఎందుకు, బేమాన్యలో ఉన్నాడు క్లీనింగ్ చేసుకుంటూ అక్కడ కుకింగ్ చేసుకుంటూ ఆయనకి కష్టమైంది కదా ఇట్లా. సో ఇవి లైవ్ అప్డేట్స్. అట్లాగే ఈరోజు రాబోతున్న ప్రోమోలు, జరగబోతున్న టాస్క్లు, ఇవ్వబోతున్న కంటెంట్ ఇది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.